ఈరోజు మనం ఈ వీడియోలో పల్లి కారప్పొడి చేసుకుందామండి. ఈ పల్లి కారప్పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ, దోశ, రైస్లోకి కానీ, దేనిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పుతో మెజర్ చేసుకుని ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. చక్కగా ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. మనకి ఇవి బాగా రోస్ట్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి కారప్పొడికి. ఈ విధంగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను కొన్ని ఎండుమిర్చి తీసుకున్నాను. మనం తినే ఘాటుని బట్టి ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా తీసుకున్నాను. పిల్లలు కూడా రెగ్యులర్గా తింటూ ఉంటారు కాబట్టి హెల్తీ అని చెప్పి నేను నువ్వులు యాడ్ చేశాను. మీరు వద్దు అనుకుంటే నువ్వులు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని కొంచెం లైట్గా పొట్టు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నువ్వులు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారాలండి. నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. లేదు అంటే ఈ కారప్పొడి త్వరగా పాడైపోతుంది. ఈ విధంగా బాగా రోస్ట్ అయిన పల్లీల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నానండి. ఇందులో కాస్తంత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, కాస్తంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. మనకి టేస్ట్ తగ్గట్టుగా ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా పొడులు ఏమి చేసుకున్నా కూడా ఇటువంటి ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 month అయినా కూడా టేస్ట్ అనేది ఏమీ చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా మనం మిక్సీ పట్టుకున్న కారప్పొడిని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలండి. లేదు అంటే రుచి అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని మనం ఈ రెసిపీని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నా, లేదంటే ఇడ్లీ, దోశ, ఉప్మా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ పల్లి కారప్పొడి.